ఎవరికి మన గుర్తు? ఎవరిది మన గుర్తు? మన ఓటు ఎవరికి? మన ఓటు ఎవరికి? మన అందరూ ఇక్కడికి ఈరోజు వచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు జీవనన్న గెలుపు కోసం అనే ఒక వ్యక్తి ఎలాంటాడో మనందరికీ తెలుసు. ఏం సంపాదించుకున్నాడు? కేవలం మనందరి ప్రేమ మాత్రమే సంపాదించుకున్నాడు. మరి అలాంటి ఒక వ్యక్తికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? కేవలం ఓటు మాత్రమే. ఆయన సంపాదించుకున్న ప్రేమకి మనం ఇచ్చే బహుమతి కేవలం ఓటు మాత్రమే. దయచేసి మనందరం ఓటేసి 13వ తారీఖు నాడు జీవనన్న కోటేసి మనందరం గెలిపించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. ఎందుకనంటే ఈరోజు ఏ డెవలప్మెంట్ చూసుకున్నా అది జీవనన్నదే కాబట్టి మనందరం దయచేసి గుర్తించాలి. చాలా మంది వస్తారు, ఒకటే చెప్పారు వచ్చే 13వ తారీఖు నాడు మనందరం జీవనన్న కోటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకోవడం జరుగుతుంది. జై కాంగ్రెస్. సంతోషం. ఇవాళ మేమందరం కూడా జీవనన్న కోసం, ఇలా ఆయన గెలుపు కోసం మనందరం కూడా సైనికుల్లాగా పనిచేస్తూ ముందుకు వస్తున్నాం. ఇంకొక 2 రోజులు ఉన్నది. రేపు ఒక్క రోజు ఎల్లుండి అందరం కూడా మన జీవనన్న గారిని గెలిపించుకోవాల్సిందిగా మేము అందరినీ కూడా ప్రార్థిస్తున్నా. నేను ఒక్క మాట మాత్రం గట్టిగా చెప్పదలుచుకున్నా. ఇవాళ అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి, అవి అన్ని గత మీరు ఎవరికి ఓటేసిరో మేము అడుగుతారేమో, కానీ ఇప్పుడు మాత్రం దయచేసి మన స్థానికుడు, మన ఇంటివాడు, మన ఇంటివాడు, మన ఇంట్లో మనిషి లెక్క, మన జమ్మిగద్ద కాడ మనిషి లెక్క మనం అందరం కలిసి ఇవాళ జీవనన్న గెలిపించుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధాన్యపడుతున్నాం. ఇవాళ జీవనన్న గారు గెలిస్తే ఆయన మనకు ఢిల్లీలో అక్కడ అడుగు పెడితే ఈయన ఏ ఊరు అని అడిగితే జగిత్యాల జిల్లా వాసి అని గట్టిగా వస్తారు. పార్లమెంట్ లో మన కోసం గెలం విప్పి మన రిజర్వేషన్ మనకు కాపాడతాడు. మనకు ఇక్కడనే ఇంత గట్టి స్ట్రాంగ్ ఉన్న నాయకుడు రేపు ఢిల్లీ పోతే ఇంకెంత గట్టిగా కొట్లాడుతాడో మనందరి కోసం ఆలోచన చేయండి. ఒక్కసారి మీరు అందరూ మళ్ళీ ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మన జీవనన్న కోసం మనం అందరం కూడా కష్టపడదాం. ఒక్క రోజు ఉన్నది. రేపు ఒక్క రోజు అందరు కూడా తమ స్థానాలలో అందరం కూడా ఇంటి బాధ అందరం తిరిగి మళ్ళీ మన జీవనన్న గారిని అత్యధిక మెజారిటీకి నేనైతే అనుకుంటున్నా ఒక 50 నుంచి 60,000 మెజారిటీ సార్ మన జగిత్యాలకి వెళ్ళి కంపల్సరీ వస్తుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నా. మీరందరూ కూడా దానికి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే వాస్తవంగా ఏది ఇస్తుందో ఈ జగిత్యాలతో నాకున్న అనుబంధం మీకు తెలియంది కాదు. నాకు రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాలని చెప్పట్టు నేను ఆనాడు 83లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు కేవలం 30 సంవత్సరాల యువకుని పొల్లగాన్ని నన్ను ఆదరించి అభిమానించి ఈ స్థాయికి రావడానికి తోడ్పడ్డది ఏది ఇస్తుందో ఈ జగిత్యాల పట్టణం, ఈ ప్రాంత ప్రజానీకం అని చెప్పంటున్నాయి. ఈ 40 సంవత్సరాలు 4 దశాబ్ద సుదీర్ఘ ప్రజా జీవితం అని చెప్పంటున్నా. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నేను. నాకు రాజకీయం అనేది ఏదైతుందో నేను పూల బాబు కాదు. నేను రాజకీయం ఏదైతుందో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. ఒక ఎన్నిక గెలవడము, ఒక ఎన్నిక ఓడిపోవడము, గెలిచిన ఓడిన ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సేవయే నా బాధ్యత భావించేది ఇస్తుందో నా జీవితం గడిపినా చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతుందో జగిత్యాల ప్రాంతానికి చెందిన అభివృద్ధి నాతో ముడిపడి ఉందని చెప్పంటున్నాను. ఇంకా కొన్ని పనులు చేయవలసిన మిగిలి ఉండొచ్చు కాక, కానీ సుదీర్ఘ ప్రజా జీవితం 40 సంవత్సరాల క్రితం 83లో ఏ పరిస్థితి ఉందో ఇవాళ ఏ పరిస్థితి ఉందో దయచేసి ఒక్కసారి గమనించాలని చెప్పంటున్నాను. నేను ఏదైతుందో అధికార పార్టీలో పనిచేశా, ప్రతిపక్ష పార్టీలో పనిచేశా. అధికార పార్టీలో పనిచేసినప్పుడు ప్రభుత్వ ఆసరా చేసుకొని జగిత్యాల ప్రాంత అభివృద్ధి కొరకు పాటుపడ్డా అని చెప్పంటున్నాం. ప్రతిపక్షంలో ఉన్ననాడు ఏదైతుందో ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యలు, ప్రజా అంశాల్లో శాసనసభ వేదికకి ఏదైతుందో ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించే విధంగా పనిచేసిన చెప్పండి. ఏం చేసిండని చెప్పని నేనేం చేసిన అనేది కళ్ళుని చూసుకొని కనబడుతుంది. ఇవాళ ఏదైతుందో కళ్ళు మూసుకొని ఏం చేసిండని ఎవరిని కనబడని చెప్పంటున్నాను. దరూర్ క్యాంప్ అంటున్నాను. దరూర్ క్యాంప్ స్థలం అన్యాక్రాంతం కాకుండా కంచెగాడ చేను కావలి ఉన్నట్టు అని చెప్పంటున్నా. చేను కాడ నేను ఏది కావలి ఉన్నట్టు అని చెప్పంటున్నాను.
ఒక అర అంగుళం కూడా బయట పోకుండా ధరూర్ క్యాంప్ స్థలం కాపాడటంతో ఇలా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి జగిత్యాల జిల్లా కేంద్రంగా ప్రకటింపబడడంతో ఏదైతుందో జిల్లా కార్యాలయ సముదాయం ఏదైతుందో జగిత్యాల నడి పొట్టు మీద మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అంటున్నా. అదే మీరు సిరిసిల్ల పోండి, అదే సిద్దిపేట పోండి, అదే నిజామాబాద్ పోండి, మీరు ఎక్కడికి పోండి అని చెప్పి అంటున్నా. కలెక్టర్ కార్యాలయం 4 కిలోమీటర్ దూరాలు ఉందని చెప్పి అంటున్నా. కేవలం జగిత్యాల మాత్రం ఏదైతుందో జగిత్యాల నడి పొట్టు మీద జిల్లా కలెక్టర్ సముదాయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అది ఏదైతుందో ధరూర్ క్యాంప్ స్థలం అక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆరంభంలో ఏదైతుందో సేకరించే స్థలం ఏదైతుందో నేను కంచెకాడ కావాలన్నట్టు ఉండడంతో ఆ స్థలాన్ని కాపాడుకున్నామని చెప్పండి. సోదరులు కూడా నా మీద కోపం పెట్టుకున్నారు, ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా కోపం పెట్టుకున్నాను చెప్పి అంటున్నా. ఒక్కసారి అడుగు పెడితే అది అన్యాక్రాంతం కావడం అని ఆపలేమనే భావనతో నేను అట్రాక్ట్ పెట్టని చెప్పి అంటున్నాను. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రి కానివ్వండి, ప్రభుత్వ కళాశాలలు కానివ్వండి, జిల్లా ఎస్పీ కార్యాలయం కానివ్వండి, విద్యుత్ కార్యాలయం కానివ్వండి, సబ్ రిజిస్టర్ కార్యాలయం కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయం అన్ని కూడా ధరూర్ క్యాంపులో ఏర్పాటు చేసుకునే అవకాశం లభించిందని చెప్పంటే నాకున్నటువంటి ఒక ఏకైక లక్ష్యం ప్రభుత్వ ఆస్తుల కాపాడు నా బాధ్యత భావించాలని చెప్పంటారు. దేవాదాయ ఆస్తుల పరిరక్షణ కూడా అంతే బాధ్యతతో, దేవాదాయ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలనే భావనతో ఏదైతుందో ఇలా విద్యానగర్ ఎడ్లంగట్లో ఉన్నట్టుగా రామాలయ స్థలం ఏదైతుందో అది అన్యాక్రాంతం కబ్జా గురిగా చేసే ప్రయత్నం చేస్తే నేను చెప్పంటున్నాను, నేను అడ్డుగా నిలబడి ఇవాళ అయోధ్య రామ మందిరాన్ని తలపించే విధంగా ఏదైతుందో భక్తులు స్వయంగా ఇలా రామాలయ నిర్మాణం చేసుకోవడం జరిగిందని చెప్పంటే ఆ స్థలాన్ని కాపాడని చెప్పంటున్నాను. దేవుడు అంటే కేవలం మాటల్లో కాదైనా చేతుల్లో ఉండాలని చెప్పంటున్నా, చేతుల్లో ఉండాలని చెప్పంటున్నా. మనం రేవంత్ రెడ్డి గారు చక్కటి మాట చెప్పిండే, దేవుడు గుళ్ళో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని చెప్పండి. దేవుడు గుళ్ళో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని చెప్పంటున్నాను. ఆ విధంగా దేవాలయాల ఆస్తుల పరిరక్షింప చేయడం నా బాధ్యత భావించాలని చెప్పంటున్నా. ఎడ్లంగడి రామాలయం స్థలమే కాదు, ధరూర్ క్యాంప్ కోదండ రామాలయం చెప్పంటున్నా. నేను 2020లో చెప్పంటున్నా, 2020లో 2019-18 ఎన్నిక ఓడిపోయినా అయినప్పటికీ కూడా నా బాధ్యత భావించాను. మిత్రుడు అరవింద్ గారు పార్లమెంట్ సభ్యుడు గెలిచిండు. ఆ స్థలం ఏదైతుందో అన్యాక్రాంతం చేయడానికి ఏదైతుందో భూ కబ్జా తాలూకు ప్రయత్నం చేస్తుంటే నేను స్వయంగా జిల్లా కలెక్టర్ గారికి కాంప్లైంట్ చేయడంతో పాటుగా జిల్లా ఎస్పీ గారికి కాంప్లైంట్ చేయడంతో పాటుగా జై శ్రీరామ్ జై హనుమాన్ అని చెప్పని కోదండ రామని ఆస్తులు కాపాడింది ఈ జీవన్ రెడ్డి అని చెప్పంటున్నాను. దయచేసి ఆలోచించండి అని చెప్పంటున్నా. ఏదైతుందో సమాజాన్ని చీల్చాలనే కుట్ర, మత విద్వేషాలు ఎత్తగొట్టాలనే కుట్ర కొనసాగుతుందని చెప్పంటున్నా. ఏదైతే మత సామరస్యానికి ప్రతీకగా హిందూ ముస్లిం సిక్ ఇసాయి బాయి అనేటువంటి ఒక భావన ఏర్పరిచే విధంగా ఏదైతుందో నా జీవితం కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజానికి కట్టుబడిన పార్టీ, ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్న పార్టీ నేను జీవన్ రెడ్డి అని చెప్పంటున్నాను. అలా పోటీ పడ్డా అని చెప్పంటే సిద్దిపేట శ్రీశైలం కాదు ఆయన పోటీ పడ్డది పులివెందుల ప్రాతినిధ్యం వహించిన వైఎస్ రాజశేఖర్తో పోటీ పడ్డా అని చెప్పంటున్నాను. ఈనాడు కూడా నా పోటీ ఏదైతుందో వీళ్ళతో కాదయ్యా, నా పోటీ పడడం జరిగితే ముఖ్యమంత్రి స్థాయి నాయకుడితో పోటీ పడతా, ముఖ్యమంత్రి స్థాయి నాయకుడితో పోటీ పడతా అని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి గారు నా మిత్రుడు, అరగంటలో కలిసి ముఖ్యమంత్రి అయ్యిండు. కానీ అభివృద్ధిలో చెప్పంటున్నా, కోడంగల్ మించే అభివృద్ధి నేను జీవితాలు చూపెట్టడం నా లక్ష్యం అని చెప్పంటున్నా. నేను ఇప్పటికి చెప్పంటున్నా నిజామాబాద్ తరకి ఇవ్వబోలేతో ఈ నిజామాబాద్ అభివృద్ధి జరిగిందంటే కేవలం 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టబడ్డ అభివృద్ధి తప్ప 2014 తదుపరి రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే కానివ్వండి, పార్లమెంట్ కవితమ్మ గారు ప్రాతినిధ్యం వహించడమే కానివ్వండి, మా మిత్రుడు అరవింద్ గారు ప్రాతినిధ్యం వహించినప్పుడు కానీ ఒక్క అభివృద్ధికి శూన్యం పనిచేయాలనే సంకల్పం ఉండాలని చెప్పంటున్నాను. అభివృద్ధిలో మనకెవరు సాటి కాదు, మన అభివృద్ధి ఎవరు సాటి కాదు, గెలవడం మన అదృష్టమే. పోయిన మీద గెలుస్తా అనుకున్నా, నా అదృష్టం నన్ను చిన్న చూపు చూసింది. ఇలా పెద్ద పిల్లలు
వాళ్ళ నోట్ల కట్టలు పట్టుకొని ఏదైతుందో వాళ్ళతో తట్టుకునే శక్తి నాకు లేదు. నీ ఇవాళ కూడా చెప్తున్నాను, ఈ పెద్ద పెట్టుబడిదారు తట్టుకునే శక్తి నాకు లేదని చెప్పంటున్నాను. మొన్నటి ఎన్నికల్లో ఇదే బీఆర్ఎస్ బీజేపీ కుట్రపూరితంగా ఎక్కడైనా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండే ఒక ఓటు ఏదైతుందో చీలితే ప్రతిపక్ష పార్టీకి నష్టమైంది. ఒక కుట్రపూరితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తెరపై తెచ్చి అంతకుముందు ఎన్నికలు 4,000 వస్తే 40,000 వచ్చే విధంగా కుట్ర చేసి కాంగ్రెస్ ఓడకూడదనే ఒక భావనతో ఏదైతుందో దాని ఫలితం వీళ్ళు గెలవచ్చు కాక చెప్పంటుంది. కానీ నైతిక గెలుపు జీవన్ రెడ్డి అని చెప్పండి. నైతిక గెలుపు మళ్ళీ అదే కుట్ర కొనసాగుతుంది. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ఏ విధంగా బీఆర్ఎస్ గెలుపు తోడ్పడ్డదో ఈ ఎన్నికల్లో అదే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ గెలుపు తోడ్పడుతుందని చెప్పండి. దయచేసి సోదరులందరూ కూడా ఇలా బీఆర్ఎస్ కనుమరుగవుతుంది. గతంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక ఓటు ఏదైతుందో దయచేసి మతతత్వ పార్టీ అయినట్టుగా భారతీయ జనతా పార్టీ గెలవకూడదు భావనతోని సెక్యులర్ పార్టీగా భావించే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినట్టుగా జీవన్ రెడ్డికి మద్దతు తెలపాలని కోరుతున్నాను చెప్పండి. స్టేషన్ అంటే ఆర్టీసీ బస్సు పొడిగించుకున్నట్టు నేను చెప్తున్నా. దేవుని దేవల పార్లమెంట్ గెలవడము నెల రోజుల లోపల లింగంపేట జగిత్యాల ఏదైతుందో ముంబై రైలు హాల్టింగ్ పెట్టిస్తా అని చెప్పంటున్నా. మొన్న ఎమ్మెల్యే ఎన్నికప్పుడు ఏదైతుందో ఇదే బీజేపీ బీఆర్ఎస్ కుట్రతోని నేను ఓడిపోవడం జరిగింది. ఆ కుట్రను ఛేదించే విధంగా నేను ఆడబిడ్డలు అండగొడుతున్నా, యువత అండగొడుతున్నా అని చెప్పంటున్నా. ఏ ఆడబిడ్డే కానీ ఆపదులుంటే ఏం చేస్తా తల్లి గారింటికి వస్తుంది. నిజమాబద్దామా? నిన్నటి దాకా నిజామాబాద్ ప్రచారం చేసినమ్మా. ఇలా ఆఖరి తీరం జగించారు నా తల్లిగారి ఇల్లు అని చెప్పంటున్నా. నా తల్లిగారి ఇంటికి వచ్చిన మా ఆడబిడ్డల దగ్గరికి వచ్చి నన్ను ఆదుకోండి అని చెప్పంటున్నా. ఇలా తెలంగాణ రాష్ట్రమే కాదు ఉమ్మడి రాష్ట్రంలో జగించాలంటే జీవన్ రెడ్డి జగించాలుగా గుర్తింపు తెచ్చాను నేను అని చెప్పాను. నేనేం చెప్తున్నా, నేను దేవుని దేవుల పార్లమెంట్ గెలవడము ఢిల్లీ ఎర్రకొండ జెండా ఎగరెత్తా అని చెప్పంటున్నా. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా వారి జెండా ఎగరవేయబోతున్నారని చెప్పని నేను మనం చేస్తున్నాను చెప్పండి. దయచేసి నాకు అండగా నిలవండి. నేను అలసిపోయినా ప్రయోజనం వచ్చినా 30 ఏళ్ళు ఉండేనే 73 ఏళ్ళు అయినాయి. మొన్నటి ఎన్నిక గెలవకున్నా కానీ పార్లమెంట్ ఎన్నిక పోరాటం చేస్తా పోటీ చేస్తా అని చెప్పని ధైర్యంతో ముందుకు వచ్చాను మీ అండదండలతో. కానీ ఈ ఎన్నిక చేదారితే తట్టుకునే శక్తి నాకు లేదంటున్నాను. ఈ ఎన్నిక చేదారితే తట్టుకునే శక్తి నాకు లేదని నాకు చెప్పట్టున్నా. దయచేసి ఇవాళ మీరు పెట్టిన మొక్క ఇది జగిత్యాల వాస్తవ్యులు మీరు పెట్టిన మొక్క ఇలా వృక్షమైంది 10 మందికి నీడిస్తుందని చెప్పంటున్నా. ఈ చెట్టుకు నీరు పోసి 10 మంది నీడని ఇచ్చారు. ఒక చెట్టును కాపాడే బాధ్యత మా జగిత్యాల నియోజకవర్గ ప్రజానీకపై ఉందని చెప్పని సమన్వయం కోరుతుందని చెప్పంటున్నా. ఎక్కడ వేరే జగిత్యాల పేరు చెప్పుకుంటా అంటున్నాను. దయచేసి మరి మీరందరూ అండగా ఉండాలి. మరి పొద్దుటికి వెళ్ళా 14 గంటలు అవుతుంది. 7:30 ఇంట్లోకి వెళ్ళినా 8 గంటలు మాట్లాడడం మొదలుపెట్టే 14 గంటలు మా చంద్రశేఖర్ చెప్పాలి. ఒక మనిషి ఏదైతుందో దినంలో ఎన్ని గంటలు మాట్లాడగలుగుతుంది. నేనే చెప్తున్నానే 10 గంటలు మాట్లాడని చెప్పంటున్నా. నా నోరంతో వేరేగా ఏదైతుందో చివరి దినం కాబట్టి నా ఆలోచన మీతో పంచుకోవాలి, నా భావాలు మీతో పంచుకోవాలి, మీ దగ్గరికి చేరాలి, మీ అండదండ పొందాలి భావనతో ఏదైతుందో ఇలా పొద్దుటికి వెళ్ళి ఏదైతుందో ఇలా జగిత్యాల పర్యటిస్తున్నాం. నాకు అండగా నిలవండి. ఈ గెలుపు నా గెలుపు కాదు, నా ఒక్కతో సాధ్యమే గెలుపు కాదు. ఇలా జీవన్ రెడ్డి గెలవాలంటే జగిత్యాల పిలుపు జీవన్ రెడ్డి గెలుపు అని చెప్పంటున్నా. ఆ విధంగా మీ అన్నదండలు కోరుతూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. ఒక్కసారి చేయలేకుండా దయచేసి చూస్తా కదా మీ చేతులు కూర్చున్నాక నా విషయాలు వచ్చిందని చెప్పంటున్నా.
అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్.